హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసేటప్పుడు ముఖ్యంగా కావాల్సిన థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా ఎలా చేసుకోవాలి అనేది. ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసేటప్పుడు కావాల్సిన ఒక బిగినర్ కిట్ ఏమేమి వస్తువులు కావాలి అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ తీసుకోవాలి, అలాగే కటరు, ఇంకా గ్లూ అన్నమాట. అలాగే ఇలాంటి ఒక లాంగ్ బుక్ లేదా మందంగా ఉంటే ఒక ఫ్లాగ్ కానీ ఒక అట్టముక్క కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, సిల్క్ థ్రెడ్స్ని మనం ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ దారాలన్నీ చిక్కుపడి దారాలనే వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో దానికోసమని ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, నేను కొద్దిగా దారాన్ని తీసుకొని రెండు వేళ్ళకి రెండు సార్లు చుట్టాను. ఆ తర్వాత ఇప్పుడు ఆ వేళ్ళని తీసేసి మిగిలిన ఆ దారాన్ని ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల అస్సలు దారం అనేది ఊడదు, ఒకదానికొకటి అసలు చిక్కుపడదు. ఒకే బాక్స్లో ఎన్ని దారాలు వేసినా కానీ ఇలానే ఉంటాయి, దారం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇక్కడ మరొక టిప్ అండి, మనము దారాన్ని స్ట్రాండ్స్గా వేసుకునేటప్పుడు దారం ఎటు పడితే అటు పోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా లోతుగా ఉండే చిన్న గిన్నెను తీసుకొని దారాన్ని అందులో వేసి మనకి ఎన్ని స్ట్రాండ్స్ కావాలో అన్ని స్ట్రాండ్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బుక్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దానికి 2 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 50 స్ట్రాండ్స్ తీసుకోవాలన్నమాట. అంటే మనం తీసుకున్న ఈ బుక్ లెంత్ని బట్టి మనం స్ట్రాండ్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే దారం మధ్యలో అయిపోకుండా కట్ చేసి మళ్ళీ అంటించకుండా నీట్గా బ్యాంగిల్ మొత్తానికి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 1 కట్ 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటికి ఎన్నెన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి అనేది చూద్దాము. అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి స్ట్రాండ్స్ వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1 కట్ బ్యాంగిల్కి వచ్చేసి 60 స్ట్రాండ్స్ తీసుకోవాలి. 2 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 50 స్ట్రాండ్స్, 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 30 స్ట్రాండ్స్, 6 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 25 స్ట్రాండ్స్ తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న బుక్ లెంత్ని బట్టి లేదా ఫ్లాంక్ కానీ ఏదైనా తీసుకొని ఒక స్కేల్తో మనం చెక్ చేసుకోవాలన్నమాట దాని లెంత్ అనేది. ఇక్కడ నేను తీసుకున్న బుక్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. వీడియోలో చూపించిన విధంగా 50 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ దారం చూస్తున్నారు కదా, ఎటు కదలలేదు, దారం అనేది ఆ బౌల్లోనే ఉండిపోయింది. ఈ విధంగా కట్ చేసుకొని మనము గ్లూని అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఫ్లాట్గా అనుకోవాలి, ముద్దలాగా చేయొద్దు. దారాల్ని ఫ్లాట్గా అనుకుంటేనే మనము బ్యాంగిల్కి స్టిక్ చేసినప్పుడు నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ 2 కట్ బ్యాంగిల్కి పైన వైపున అంటే లోపల వైపు కాకుండా పైన వైపున గ్లూని అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 మినిట్స్ ఆరనివ్వాలి. ఆరకుండా కనుక మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నట్లయితే పోగులు విడివిడిగా వచ్చేస్తాయి, థ్రెడ్ అనేది వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. సో థ్రెడ్ని ఈ విధంగా వెడల్పుగా చేసుకుంటూ ఈ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా వీడియోలో చూస్తేనే బాగా అర్థమవుతుంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అలిగేటర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసము ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. మనం తీసుకున్న ఈ 50 స్ట్రాండ్స్ అనేవి ఈ 2 కట్ బ్యాంగిల్స్కి కరెక్ట్గా సరిపోతాయి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వెడల్పుగా అనుకుంటూ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునేటప్పుడు మెయిన్గా థ్రెడ్ ర్యాపింగ్ అనేది బాగా రావాలి. థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా ఉంటేనే మనకి ఫినిషింగ్ బాగా ఉంటుంది. థ్రెడ్ ర్యాపింగ్ సరిగా రాకుండా లూజ్గా ర్యాప్ చేసుకున్నప్పుడు మనం ఎంత మంచి గ్లూ యూస్ చేసి
ఎంత మంచి డిజైన్ వేసినా కానీ సరిగా స్టిక్ అవ్వవు, ఈజీగా ఊడిపోతూ ఉంటాయి. సో చాలామంది డౌట్ రేస్ చేస్తూ ఉంటారు, మేము ఎంత మంచి గ్లూ యూస్ చేసినా కానీ మేము వేసిన డిజైన్ అనేది ఊడిపోతూ ఉంటాయని. సో దానికి మెయిన్ కారణం వచ్చేసి థ్రెడ్ ర్యాపింగ్ అండి. సో కాబట్టి మీరు ముందు థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా నేర్చుకోండి, తర్వాత డిజైన్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత గ్లూని అప్లై చేసుకోవాలి. ఇక్కడ దారానికి కూడా గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ మనం ఎలా అయితే ఫ్లాట్గా అన్నామో అలా ఫ్లాట్ చేయాలి దారాన్ని. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఈ గ్లూని అప్లై చేసుకొని ఈ థ్రెడ్ని స్టిక్ చేసేసుకొని మిగిలిన థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నీట్ ఫినిషింగ్ అనేది మనం తీసుకున్న థ్రెడ్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. సో కాబట్టి తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా అని థ్రెడ్ని క్వాలిటీ చూడకుండా అసలు తీసుకోవద్దండి. మంచి కంపెనీవే మీరు యూస్ చేయండి బిజినెస్ చేసే పని అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.